హలో, నేను డాక్టర్ ఎన్ గౌతమి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ డిడిహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్, విద్యానగర్. ఇప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కనిపించిన తర్వాత మీరు క్యాన్సర్ డాక్టర్ని విజిట్ చేసిన తర్వాత కపుల్ ఆఫ్ టెస్ట్లు అవుతాయి, లైక్ మ్యామో, అల్ట్రాసౌండ్, ఆ తర్వాత బయాప్సీ. ఒకసారి బయాప్సీ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మేషన్ అయిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఆ పేషెంట్లో అక్కడ మాత్రమే, రూమ్లో మాత్రమే కన్ఫైన్ అయి ఉందా, లేకపోతే బాడీలో ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయి ఉందా అనేది ఒక్కసారి మనం నిర్ధారించుకుంటాం. అది యూజువల్లీ సిటీ స్కాన్ వల్ల కానీ, పెట్ సిటీ స్కాన్ వల్ల కానీ జరుగుతుంది. ఇదంతా చేసిన తర్వాత పేషెంట్ని స్టేజింగ్ చేస్తాము. దీంట్లో మనకి 4 స్టేజీలు ఉంటాయి: స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. ఇట్ ఇండికేట్స్ దట్ డిసీజ్ అనేది స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4కి వెళ్తున్నప్పుడు అడ్వాన్స్ అవుతుంది. సో ట్రీట్మెంట్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఎఫికసీ రేట్స్ కూడా స్టేజ్ 1లో తీసుకుంటే మనకి హై ఛాన్సెస్ ఆఫ్ క్యూరబిలిటీ ఉంటాయి. యాజ్ స్టేజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ, స్టేజ్ 1 to 4 వెళ్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఛాన్సెస్ ఆఫ్ కంప్లీట్ క్యూర్ అనేవి మనకి తగ్గుతూ వస్తాయి. సో అర్లీగా డిటెక్ట్ చేసుకోవడం, అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్లో మనకి 3 విభాగాలు ఉంటాయండి: సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ. స్టేజ్ని బట్టి మనము మొదట సర్జరీ చేయాలా, తర్వాత కీమో తీసుకోవాలా, లేదా మొదట కీమో తీసుకోవాలా, తర్వాత సర్జరీ చేయాలా అనేది డిసైడ్ చేయబడతాయి. సో మనం మొదట ముక్క తీసిన తర్వాత బయాప్సీకి వెళ్తుంది కదా, ఆ బయాప్సీ రిపోర్ట్లో మనం హార్మోనల్ టెస్ట్లు కూడా చేస్తాం. సో హార్మోనల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టేజ్ని బట్టి కొంతమంది పేషెంట్స్కి మొదట కీమోథెరపీ ఇస్తారు, ఆ తర్వాత సర్జరీ చేస్తారు. ఇంకొంతమంది పేషెంట్స్కి మొదటే కీమోథెరపీ ఇచ్చి మొదటి సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ ఇస్తారు. ఇది పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతూ ఉంటుంది, అందరికీ ఒకేలాగా ఉండదు. ఒక సర్జరీ వచ్చేసి మనకి 2 రకాలు ఉంటాయండి. ఒకటి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, ఇంకొకటి మాస్టెక్టమీ. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే ఓన్లీ గడ్డని మాత్రమే తీసేసి మిగతా రొమ్ముని అలాగే ప్రిజర్వ్ చేస్తారు. మాస్టెక్టమీలో వచ్చేసి పూర్తిగా రొమ్ముని తీసేయబడుతుంది. అలాగే కీమోథెరపీ అంటే మనకి కీమోథెరపీ డ్రగ్స్ అనేవి ఉంటాయి. వాటిని గ్లూకోజ్ బాటిల్స్లో మనము యాడ్ చేసేసి సెలైన్ బాటిల్స్ లాగా ఇన్ఫ్యూషన్ ఇస్తూ ఉంటాము. ఇది 3 వారాలకు ఒకసారి చొప్పున లేదా వారానికి ఒకసారి చొప్పున కీమోథెరపీ డ్రగ్ని బట్టి ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి. మినిమం ఒక 4 సైకిల్స్, 6 సైకిల్స్, 8 సైకిల్స్ అని ఉంటాయి. అది స్టేజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకసారి కీమో సర్జరీ అయిపోయిన తర్వాత, సర్జరీ చేసిన తర్వాత ఆ రొమ్ముని కానీ గడ్డని కానీ పెథాలజిక్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. ఆ రిపోర్ట్ని బట్టి ఫ్యూచర్లో ఆ పేషెంట్కి మళ్ళీ ఎక్కడైతే రొమ్ము క్యాన్సర్ మొదట వచ్చిందో అక్కడ మళ్ళీ రాకుండా ఉండడానికి, ఫ్యూచర్ రికరెన్సెస్ని తగ్గించడానికి మనం రేడియేషన్ ఇస్తాం. రేడియేషన్ అంటే ఎక్స్రేస్, హై ఎనర్జీ ఎక్స్రేస్ యూజ్ చేయబడతాయి. ఇది ఎక్కడ ఇస్తాము అంటే, ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో అక్కడ మాత్రమే ఇస్తాము. అది కూడా ఎందుకు ఇస్తాము అంటే, ఫ్యూచర్లో అదే ప్లేస్లో మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని తగ్గించడానికి మనం రేడియేషన్ ఇస్తాం. దీని తర్వాత పేషెంట్స్కి హార్మోన్ పాజిటివ్ అయితే హార్మోనల్ థెరపీ టాబ్లెట్స్ ఉంటాయండి. ఇంట్లోనే కూర్చొని టాబ్లెట్స్ వేసుకోవచ్చు. లేదా టార్గెటెడ్ థెరపీ ఉంటుంది. ఇన్ కేస్ పేషెంట్ HER2 పాజిటివ్ వచ్చారనుకోండి, దానికి తగ్గట్టుగా టార్గెటెడ్ థెరపీ కూడా కొంతకాలం వరకు ఇస్తారు. సో పేషెంట్ బయాప్సీలో మనం రన్ చేసే హార్మోన్ టెస్ట్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేవి ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి మారుతూ ఉంటాయి. అందరు పేషెంట్స్కి ఒకేలాగా ట్రీట్మెంట్స్ ఉండవు.